స్క్లీరోథెరపీ ఎప్పుడు చేస్తాం వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్‌లో? నమస్తే ఫ్రెండ్స్. నేను మీ డాక్టర్ శ్రీధర్ దేవుని, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. ఫోమ్ స్క్లీరోథెరపీ. ఫోమ్ స్క్లీరోథెరపీ అన్నది ఫ్రెండ్స్, మనము ఈ వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్‌లో లేజర్‌తో గానీ, గ్లూతో గానీ కలిపి కాంబినేషన్ ట్రీట్మెంట్ లాగా కూడా చేస్తుంటాం. కొంతమందికి ఈ స్పైడర్ వెయిన్స్ ఉండి కనిపిస్తున్నప్పుడు, కాస్మెటిక్‌గా ఇబ్బందున్నప్పుడు కూడా ఈ ఫోమ్ స్క్లీరోథెరపీ అనేది చేస్తుంటాం. సో, ఈ స్క్లీరోథెరపీలో ముఖ్యంగా ఏంటంటే, ఈ లేజర్‌తో గానీ, గ్లూలో గానీ మనం రక్తనాళాలు ఏవైతే పొడుగ్గా, స్ట్రెయిట్‌గా ఉంటాయో వాటిల్లో ఈ లేజర్‌తో గానీ, గ్లూతో గానీ మనం ఈ రక్తనాళాలని, పాడైన రక్తనాళాలను క్లోజ్ చేస్తుంటాం. కొన్ని రక్తనాళాలు బాగా మెలికలు తిరిగి చర్మం పైన కనిపిస్తుంటాయి. వాటిలో ఏంటంటే లేజర్ గానీ, గ్లూని గానీ పంపించడం టెక్నికల్‌గా ఛాలెంజింగ్‌గా ఉంటుంది. అండ్ కుదరకపోవచ్చు కూడా. అలాంటి పేషెంట్స్‌కి మాత్రము మనం ఏం చేస్తామంటే ఫోమ్ అంటే ఒక నురగ లాంటి కెమికల్‌ని తయారు చేసుకొని ఈ మెలికల్లాగున్న రక్తనాళాల్లో ఇంజెక్ట్ చేసి బయట ప్రెషర్ డ్రెస్సింగ్ అన్నది పెడతామన్నమాట. సో, దీనివల్ల ఏమవుతుందంటే ఈ చిన్న చిన్న రక్తనాళాలన్నీ కూడా దగ్గరగా క్లోజ్ అయిపోతాయి. అలా ఈ లేజర్ గానీ, గ్లూ థెరపీతో గానీ ఈ ఫోమ్ స్క్లీరోథెరపీని కూడా కంబైన్ చేయడం వల్ల మన హాస్పిటల్‌లో మనం చాలామంది పేషెంట్స్ కూడా బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నాం. అండ్ కొంతమందికి స్పైడర్ వెయిన్స్ అంటే చర్మం మీద చిన్న పర్పుల్‌గా గానీ, చిన్న బ్లూయిష్ గానీ, గ్రీనిష్‌గా గానీ చిన్న దారాల్లాగా ఈ చిన్న చిన్న రక్తనాళాలు కల్పిస్తుంటాయి. ఇవి మాక్సిమం కూడా ఆడపిల్లల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా 25 నుంచి ఒక 40, 45 ఏజ్ గ్రూప్ ఉంటుందో వాళ్ళల్లో ఈ స్పైడర్ వెయిన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఎవరికైతే చర్మం పల్చగా ఉంటుందో వాళ్ళలో కూడా ఈ స్పైడర్ వెయిన్స్ అనేవి బాగా కనిపిస్తుంటాయి. కొంతమందికి మాత్రం ఈ స్పైడర్ వెయిన్స్ వలన కాస్మెటిక్‌గా ఇబ్బంది ఉండొచ్చు. అంటే బయటకు కనిపిస్తున్నాయి సార్, నాకు ట్రీట్మెంట్ అవసరం. లేదంటే కొంతమందికి ఈ స్పైడర్ వెయిన్స్‌తో పాటు కింద వారికోస్ వెయిన్స్ కూడా ఉంటాయి. అలాంటి వాళ్ళకి మాత్రం మనం ఈ ఫోమ్ స్క్లీరోథెరపీ అనేది చేస్తుంటాం. అలా ఫోమ్ స్క్లీరోథెరపీ అన్నది ఒక కాంబినేషన్ థెరపీ కిందనే యూజ్ చేస్తాం గానీ, సెపరేట్‌గా అంటే అది మాత్రమే వారికోస్ వెయిన్స్‌కి చేయడం అన్నది కుదరదు. ఎందుకంటే ఈ పెద్ద పెద్ద రక్తనాళాల్లో గానీ, మనం ఈ సెట్రాల్ గానీ, ఈ ఫోమ్ గానీ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఆ రక్తనాళాల్లో ఈ ఫోమ్ అన్నది ఎక్కువ సేపు ఉండదు. ఎక్కువ సేపు ఉండనప్పుడు దాని తాలూకా యాక్షన్ అన్నదే ఉండదు కాబట్టి, మనం వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్‌లో కేవలం ఫోమ్ స్క్లీరోథెరపీని మాత్రం ఎప్పటికీ యూజ్ చేయలేం. థాంక్ యూ.